ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ కాలంలో మూడో ఇంట్లో గురు సంచారం వల్ల మీకు ధైర్యము, కమ్యూనికేషన్, పవర్, డబ్బులు ఇవన్నీ కూడా మీకు సమకూరుతాయి. సోదరులతో చాలా సంబంధాలు మెరుగుపడతాయి. యూట్యూబ్, మీడియా, ప్రమోషన్ ఛానల్స్లో మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పంచమ స్థానంలో కేతు భగవాన్ సంచారం వల్ల ప్రేమలో కొంచెం నిర్లక్ష్యత ఉంటుంది. పిల్లల విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి సమయము. కానీ ఆధ్యాత్మిక బుద్ధి చాలా బలపడుతుంది. మరి దశమ స్థానంలో కుజ మరియు రవి భగవానుల యొక్క సంచారం, ఇది మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్. ప్రభుత్వ పనులు, అధికారంతో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బిజినెస్లో కొత్త మార్పులు. కానీ అహంకారం పెరగకుండా జాగ్రత్త పడవలసినటువంటి సమయము. 11వ ఇంట్లో రాహు మరియు బుధుడు, శుక్రుడు ఉండడం వల్ల ఆకస్మిక ఆదాయము, సోషల్ సర్కిల్ పెరుగుతుంది. లవ్, లగ్జరీ, లాభాలు మూడు కలిసి మీకు కలిసి వస్తాయి. కొత్త ఫ్రెండ్స్ మీ జీవితాన్ని మారుస్తారు. 12వ స్థానంలో శని భగవాను యొక్క సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి. నిద్రలేమి, టెన్షన్స్ రావచ్చు. కానీ విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలకు చాలా చక్కటి సమయం. మొత్తంగా చెప్పాలంటే కనుక మేషరాశి వారికి కష్టంతో పాటు ఖచ్చితమైన విజయం ఉంది. ఓర్పు ఉంటే మేషరాశి వారికి ఇది చాలా గోల్డెన్ టైం. శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.